తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీఐ ప్రకటించింది. దీంతో ఈ బైపోల్ 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల నగారా రసవత్తరంగా జూబ్లీహిల్స్ బైపోల్. అందరి ఫోకస్ జూబ్లీహిల్స్ పైనే. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. హైదరాబాద్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ బైపోల్కు సమయం ఆసన్నమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుండగా నవంబర్ 14న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे. जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारण, मिजोरम में दंपा, उड़ीसा में नौपदा. इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं. डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రకటన వెలువడగానే రాష్ట్ర రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కింది. ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. అధికార పార్టీకి ఇదొక సవాల్ అని కూడా చెప్పొచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఇది అగ్ని పరీక్షగా మారింది. అలాగే జాతీయ పార్టీ బీజేపీ కూడా ఈ జూబ్లీహిల్స్ బైపోల్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయ సమీకరణాలకు కొత్త దిశను చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు సిద్ధమైంది. మాగంటి సతీమణి సునీతకు టికెట్ కేటాయించి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. సానుభూతి అస్త్రాన్ని జోడించి జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండాలంటూ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపికకు తర్జన భర్జన పడుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావించినా అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలోకి దింపడానికి సిద్ధం కావడంతో జూబ్లీహిల్స్ బైపోల్ రసవత్తరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరుగుతోన్న ఉప ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహించనున్నట్లు ఈసీఐ ప్రకటించింది. ఈ నెల 13న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవనుంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 ఆఖరి తేదీ. ఇక నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం మిషన్లను యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరుస్తారు. నవంబర్ 14న అక్కడే కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్ ఆన్ 13th మండేలో గెజెట్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ఆర్డీఓ సెకండ్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ నామినేషన్స్ రిసీవల్ అదేవిధంగా ప్రాసెస్ అన్ని వారి దాంట్లో చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఇస్ 21st 10/2025 is the last date of nomination and scrutiny is on next date 22nd లో ఉంటుంది. Last date of withdrawal 24th. So date of poll is on 11th November 11/11 Tuesday అప్పుడు date of poll ఉంటుంది. Counting is on 14th 11/2025. అక్కడ కోట్ల భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఇన్ యూసఫ్గూడలో అక్కడే కౌంటింగ్, అక్కడే స్టోరేజ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లున్నారు. వారిలో 2,07,367 మంది పురుష ఓటర్లు కాగా మహిళా ఓటర్లు 1,91,590 మంది ఉన్నారు.
25 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పీడబ్ల్యూడీ ఓటర్లు 1858 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6052 మంది, సర్వీస్ ఓటర్లు 18 మంది, ఎన్ఆర్ఐలు 95 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. తుది జాబితాలో 4 లక్షల మంది ఓటర్లుండొచ్చని భావిస్తున్నారు రిటర్నింగ్ అధికారి ఆర్వి కర్ణన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 39 కేంద్రాల్లో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో యావరేజ్ గా 980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సో జనరల్ గా మీకు 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. దాదాపుగా 3,98,982 ఓటర్స్ ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత కూడా కొంతమంది అప్లై చేయడం జరిగింది. దాదాపుగా 4 lakhs అబౌవ్ ఓటర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దానిలో సర్వీస్ ఓటర్స్ ఎలక్టర్స్ 18 మెంబర్స్ ఉన్నారు. ఓవర్సీస్ ఎన్ఆర్ఐస్ 95 మెంబర్స్ ఉన్నారు. పీడబ్ల్యూడీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ దివ్యాంగులు 18,091 ఉన్నారు. 80 + 6,052. సో జెండర్ రేషియో 924 ఉన్నాయి. సో యావరేజ్గా ఒక పోలింగ్ స్టేషన్స్కు 980 మెంబర్స్ వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ 1200 వరకు చెప్పారు. మన 980 వరకు యావరేజ్గా రావడం జరుగుతుంది. చాలా ఎక్సైజ్ చేసి ఈ 407 పోలింగ్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆర్వి కర్ణన్. అలాగే కొత్తగా ఓటు హక్కు నమోదుకు ఇంకా 10 రోజుల సమయం ఉందని, ఫామ్ 6 ద్వారా కొత్త వాళ్లు తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, పెన్షన్ పత్రం వంటి 12 గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. సో ఇప్పుడు కూడా టైం ఉంది. ఎవరికైనా వారు ఫామ్ 7లో వారు ఓటు డిలీట్ అయిందినా దే క్యాన్ అప్పీల్ టు డిఈఓ కమిషనర్ జిహెచ్ఎంసీకి అప్పీల్ చేయొచ్చు. ఇంకా సెకండ్ అప్పీల్ కూడా సిఇఓ హైదరాబాద్ వారు కూడా అప్పీల్ చేయొచ్చు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అప్పీల్ చేయొచ్చు. సో అది కూడా ఉంటుంది. ఇంకా ఓటర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నాయినా 1950 కాళ్ళకు చేశారన్నా మీ ఓటర్ నమోదై ఉందియా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చెక్ వన్స్ అగైన్. మీ ఓటర్ రోల్లో మీ పేరు ఉన్నాయని చెక్ చేసుకోండి. లేదన్నా ఇంకా మీకు అవకాశం ఉంది, అనదర్ ఒక 10 days మీకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. ఇంకెవరన్నా రిజెక్ట్ అయింది అనుకున్నారన్నా ప్లీజ్ యూ క్యాన్ ఆల్వేస్ అపీల్ టు మీ ఇన్ పర్సన్. విల్ డెఫినెట్లీ టేక్ దిస్ వన్. దాని చాలా ఇంపార్టెంట్ విషయం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ పోలింగ్ స్టేషన్. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎపిక్ ఐడియా ముందు మనం పెట్టుకుంటాం. దాంతోపాటు ఒక 12 అప్రూవ్డ్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం వారు ఫాలో చేసి చెప్పారు. ఒకటి ఆధార్ కార్డు, నరేగా కార్డు, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ విత్ ఫోటో ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, దెన్ ఎన్పిఆర్ ఉన్న ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, పాస్పోర్ట్ కార్డు కూడా ఎన్ఆర్ఐ ఉన్న ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూడవచ్చు, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ ఐడి, అఫీషియల్ ఐడి, ఇదన్నీ వారు 12 ఐడి కార్డ్స్ అప్రూవ్ చేయడం జరిగింది. సో దాదాపుగా మీకు పోలింగ్ స్టేషన్ వచ్చుకున్న 407 పోలింగ్ స్టేషన్. బట్ ఉన్న లొకేషన్ బికాస్ వెరీ కాంపాక్ట్ అండ్ అర్బన్ ఏరియాలో 139 లొకేషన్ ఉన్నాయి మన దగ్గర. 139 లొకేషన్లో కూడా ఒక్క పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్ 18 లొకేషన్ ఉన్నాయి, 2 ఉన్నది 47 ఉన్నాయి, 3 పోలింగ్ స్టేషన్ ఒక్క లొకేషన్ ఉన్నది 38 ఉన్నాయి, 4 పోలింగ్ స్టేషన్ ఉన్నది 17 ఉన్నాయి, 5 ఉన్నది 10 ఉన్నాయి, 6 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ 4 ఉన్నాయి, 7 పోలింగ్ స్టేషన్ ఉన్నది 3 ఉన్నాయి, 8 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ లో 1 ఉన్నాయి, 10 పోలింగ్ స్టేషన్ ఉన్నది 1 ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్ బైపోలుకు తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్పెషల్ టీంలను రంగంలోకి దించుతున్నామన్నారు. అలాగే రౌడీ షీటర్ల బైండ్ ఓవర్ ప్రక్రియ ప్రారంభిస్తామని, లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నవాళ్లు వెంటనే సరెండర్ చేయాలన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. జరగబోయే జూబ్లీ బై ఎలక్షన్ కి హైదరాబాద్ పోలీసు సిద్ధంగా ఉంది. నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని మెజర్స్ ని ఇనిషియేట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు చెప్పినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, స్టాటిక్ చెక్ పోస్ట్ కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, అన్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వెపన్స్ ని డిపాజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా ఎంసీసీ వయలేషన్ కానీ సంశయాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డయల్ 100 కానీ లేదా 112కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎవరెవరు రౌడీ షీటర్స్ ఉన్నారు, హిస్టరీ షీటర్స్ ఉన్నారు, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఒక బౌండింగ్ ఓవర్
ప్రొసీడింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ మన ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నావు దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి కోఆర్డినేట్ చేయడానికి మన తఫ్సీర్ ఇక్బాల్ మన జాయింట్ సిపి గారు ఆనే ఒక నోడల్ ఆఫీసర్ గా ఉండి ఈ యొక్క ఆనే నేతృత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్ తేదీ ఖరారు కావడంతో క్షేత్రస్థాయి పోరు మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరుగుతోన్న ఈ పోరులో గెలుపు తెలంగాణ రాజకీయ దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనుంది. త్రిముఖ పోరులో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనేది వేచి చూడాల్సిందే.